రైట్ ఇక విజయవాడ పటమటలో హైటెన్షన్ నెలకొంది. నడి రోడ్డుపై యువకులు జీపులతో ఢీకొట్టుకున్నారు. ఇక కార్లు దిగి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో స్థానికులు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడలో పటమటలో హైటెన్షన్ నెలకొంది. నడి రోడ్డుపై యువకులు జీపులతో ఢీకొట్టుకున్నారు. ఇక కార్లు దిగి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో స్థానికులు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాయిబాబు. గుడ్ మార్నింగ్. విజయవాడ రోడ్లోనే ఒకరినొక కారుతో ఢీకొంటూ హత్యలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. విజయవాడ పర్వత పోలీస్ స్టేషన్ పరిధిలోనే హైటెన్షన్ లైన్ రోడ్డు వద్ద గురువారం రాత్రి తీవ్రంగా కలకలం రేపింది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల కారులతో ఆధిపత్య పోరు దిగి ఒకరినొకరు వెనక నుంచి ముందు నుంచి ఢీకొని సైడ్ నుంచి కూడా భారీ శబ్దాలతో అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల కారులతో ఆధిపత్యం పోరు దిగి రోడ్డు పైనే ఒకరికి మరొకరు భీకరంగా ఢీకున్నారు. సినీ పక్షీలో ఘటన స్థానికులు తీవ్రంగా బయలుదేరకు గురయ్యారు. అంటే ఒకరి మీద ఒకరు అంటే వచ్చే ఎదురు బదులు గుద్దుకునే దాని టైప్ లో కూడా గుద్దుకోవడం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పడమర సిఐ పవన్ కిషోర్ వెంటనే రంగంలో దిగి ఇరు వర్గాల వారిని అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇరు పక్షాల వారు విద్యార్థులు మరియు రాజకీయ నాయకులు వృత్తి కేసులు పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.